ఓం గణపతేభ్యో నమ గురుభ్యో నమ. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామేశ్వరం సద్గురుం సాయినాథం. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము, శాలివాహన శకము, ఉత్తరాయణము, చైత్రమాసము, శుక్లపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు నూతన సంవత్సరం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరములో, క్రోధినామ సంవత్సరములో 12 రాసుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి రాసుల్లో 2వది. ఈ రాశి వాళ్లకు ఆదాయం 2 పాళ్ళు, ఖర్చు 8 పాళ్ళు. అంటే పెద్దగా ఆదాయం లేదు, పంతులు గారు ఖర్చు ఎక్కువ ఉంది అని అంటారు. ఖర్చు అవుతుందంటే ఏదో శుభమవుతున్నట్టే లెక్క. ఈ 12 రాశుల్లో గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయో మనం తెలుసుకుందాం. మొట్టమొదలు గురువు ప్రథమంలో ఉన్నాడు, అంటే వృషభ రాశిలోనే గురువు ఉన్నాడు. తర్వాత 5వ స్థానము, వృషభ రాశి నుంచి 5వ స్థానం వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య. ఈ కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. కుంభరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు 10వ స్థానములో. తర్వాత కుజుడు, బుధుడు, రాహువు వీళ్ళు మీనరాశిలో సంచరిస్తున్నారు 11వ స్థానములో. మీనరాశిలో 12వ స్థానములో, అంటే 12వ స్థానం అంటే మేషరాశి అవుతుంది. అప్పుడు ఆ స్థానములో చంద్రుడు, రవి, శుక్రుడు సంచరిస్తున్నారు. మరి వీళ్ళు ఈ విధంగా సంచరించినట్టయితే ఎటువంటి ఫలాన్ని మీకు అందిస్తున్నారు మనం తెలుసుకుందాం. ప్రథమం గురువు, అంటే మొట్టమొదటి వృషభ రాశిలోనే గురువు సంచరిస్తున్నాడు. అర్ధఫలం, మీరు ఎంత ఊహిస్తున్నారో సగఫలం వస్తుంది. గురువుది సగఫలం అనేటువంటిది వస్తుంది తప్పకుండా. నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, 10 లక్షల లాభం రావాలంటే 5 లక్షలు అయితే తప్పనిసరి వస్తాయి. ఈ విధంగా గురువు ఫలాన్ని ఇస్తున్నాడు. గురువే అన్ని గ్రహాల కంటే ముఖ్యమైనటువంటిది, గురుబలమే ముఖ్యము. గురువు యొక్క అనుకూలత సగభాగం వస్తుంది, అంటే 50% గురుబలం దొరికింది మీ వృషభ రాశి వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఏమున్నది, 5వ ఇంట కేతు ఉన్నాడు, శుభస్థానం. పంతులు గారు 5వ ఇంట కేతు ఉన్నాడు కదా, చాలా రోజుల నుంచి ఇల్లు కట్టుకుంటాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఇల్లు తప్పకుండా అవుతుంది, రుణము తప్పకుండా లభిస్తుంది. పాత అప్పులు ఏమైనా రుణాలు మీకు వచ్చేవి ఉంటే తప్పకుండా వసూలు అవుతాయి. ఇకపోతే 10వ స్థానములో శనీశ్వరుడు ఉన్నాడు, 10వ స్థానము కుంభరాశిలో, అంటే వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకర, కుంభం 10వ స్థానం. ఇది రాజ్యస్థానము. ఎటువంటి ఉద్యోగము రానటువంటి వాళ్ళందరికీ కూడా వృషభ రాశిలో ఉద్యోగం వస్తుంది వస్తుంది వస్తుంది, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. శనేశ్వరుడు 10వ స్థానములో ఉండడం వల్ల రాజ్యాధికారం ఇస్తాడు. తర్వాత వివాదాల్లో ఉన్నటువంటివి అన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. పొత్తులో అందరు వ్యాపారాలు చేస్తారు కదా, అలాంటి పరిష్కారం అయితలేదు పంతులు గారు, వ్యాపారం నడుస్తలేదు, పరిష్కారం అయితలేదు అంటే పరిష్కారం అవుతుంది, దానికి కొత్త వ్యాపారం అనేటువంటిది పేరు వస్తుంది. శని వల్ల శుభస్థానములో ఉన్నాడు శనేశ్వరుడు, కాబట్టి ఆ శని యొక్క అనుగ్రహత వల్ల అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి, ధన సంపదలు వస్తాయి. నూతన వ్యాపారం చేసే ఆలోచన ఉన్నటువంటి వాళ్లకు ఇది మంచి పీరియడ్. అంచనాకు మించిన ఆదాయం వస్తుంది వ్యాపారంలో. తర్వాత 11వ స్థానములో కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు. ఇది ఎంతో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్థానం, ఇది 11వ స్థానం. ఈ 11వ స్థానంలో ఎప్పుడైతే బుధుడు వచ్చిండో, ఎటువంటి వాడికైనా ఉద్యోగం వస్తుందనే చెప్తాం.
అంతకంటే మించిన పెద్ద స్థానం లేదిగా. వృషభ రాశిలో 11వ స్థానంలో మించినటువంటి పెద్ద స్థానం లేదు. కాబట్టి తప్పకుండా బుధుడు ఉద్యోగాధిపతి. ఎటువంటి వాడికైనా ఉద్యోగం వస్తుంది వస్తుంది వస్తుంది. చాలా రోజుల నుంచి రోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి కూడా తప్పకుండా మంచిగా అవుతుంది. రోగం మొత్తం తొలగిపోయి దానికి మంచి మెడిసిన్, మంచి మందులు, శస్త్రచికిత్స అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. 11వ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి వివాహము కానటువంటి అవివాహితులందరికీ కూడా వివాహం అవుతుంది. చాలా మంచి సమయం. 12వ స్థానంలో చంద్రుడు, రవి, శుక్రుడు ఉన్నారు. చంద్రుడు, రవి అంటే సూర్య భగవానుడు, శుక్రుడు కూడా శుభస్థానంలో ఉన్నాడు. ఇకపోతే వీళ్ళకి ఇంకా మంచిగా కలిసి రావడానికి ఏం చేయాలి? ఒక మంచి రెమెడీ చెప్తాను. కానీ ఇందులో ఒకటి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా లాభం వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా రోజుల నుంచి అమ్ముడు పోయినటువంటి ప్లాట్స్, పంతులు గారు మేము అన్ని ప్లాట్లు చేసినాము, అమ్ముడు పోతలేవు, ఇప్పటిదాకా పోలేవు, ఇప్పుడు పోతాయి. 11వ స్థానంలో కుజుడు వచ్చినాడు. బుధరాహు యోగం ఏర్పడ్డది. కుజ బుధ రాహు యోగము త్రిగ్రహ కూటమి అంటారు. కుజుడు, బుధుడు, రాహు 3 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి అది ఏదో రకంగా అది అమ్ముడుపోతుంది. మీకు రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసేవాళ్ళు ప్లాట్లు చేసి అమ్ముతారు. ఇట్లా ఉద్యోగంలో ఎన్ని చికాకులన్నా తొలగిపోయి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యాధిపతి బాగుండడం వలన దానికి మంచి మెడిసిన్, మంచి డాక్టర్ దొరికి ఆ రోగం అనేది దూరం అయిపోతుంది. శస్త్రచికిత్స చేసుకోవాలనుకున్న వాళ్ళకి శస్త్రచికిత్స కూడా సక్సెస్ అయిపోతుంది. ఇంకా మంచిగా కలిసి రావాలి. పంతులు గారు మేము ఏం చెయ్యాలి అంటే, ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. పంతులు గారు నాకు ప్రమోషన్ రావట్లేదు అన్నటువంటి వాళ్ళు, పంతులు గారు నేను బాగా చదువుకున్నాను, అన్ని పరీక్షలు రాసినాను, గ్రూప్స్ రాసినాను, ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. ఆ చదవడం వల్ల తప్పకుండా ఉద్యోగం వస్తుంది, తప్పకుండా మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఇకపోతే గురువు అర్ధఫలితం ఇస్తున్నాడు కాబట్టి గురువు మంచిగా రావడానికి ఏదైనా ఒక గురువారం రోజు గురు దేవాలయం అంటే సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, ఎవరైనా వీరబ్రహ్మేంద్ర స్వామి, ఎవరైనా ఆ గుడికి వెళ్ళి చక్కగా నమస్కరించి ఆ స్వామివారికి, గురువుకు ఇష్టమైనటువంటిది ఏంటి అంటే శనగలు, తెల్లని శనగలు, ఆ శనగల్లో బెల్లం, శనగలు బెల్లం అక్కడ ఉండే బ్రాహ్మడికి దానం చేయండి. గోమాతను పూజించండి. ఇంకా చాలా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఇంకా వారి యొక్క జన్మకుండలి, వాళ్ళ యొక్క పుట్టిన తేదీ తెలుసుకొని జన్మకుండల్లో ఏ విధంగా ఉంది పంతులు గారు మాకు తెలియజేయండి అంటే ఈ స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ను చూసి కాల్ చేయండి. మీకు పూర్తి వివరాల్ని అందిస్తాను. శుభం భూయాత్.